అయితే ఒకసారి ఊరికి పోదామని పోతున్నా, బండి మీద పోతుంటే ఒక అన్న లిఫ్ట్ అడిగింది. అయితే లిఫ్ట్ ఇద్దామని ఎక్కన్నా అని ఎక్కిన. ఆడ ఆటోలు ఉంటాయి కన్నా మరి ఎక్కపోయినావు అన్నని ఎక్కించుకుని కొంచెం ముందుకు పోయినాక అడిగిన. అడిగితే ఆ అన్న అన్నాడు, అన్న ఏం చెప్పను అన్న, నా పిల్లం ఊరికే తాగుతాను చేస్తాను అని లొల్లి పెట్టుకొని ఊరికి పోయింది, పోయినా అని అన్నాడు. సరే మరి పోయిన పంచ ఏమైందన్న అంటే, నన్ను ఎవరికైనా ఊరికే నన్ను లొల్లి పెట్టుకుంటాను, తాగి వాళ్ళకి గుర్తున్నావు బాడుకోవాలని అని చెప్పి వెళ్ళిపోయిందని పెద్ద మనుషులు వాళ్ళు ఎలా పెట్టాడు. సరే పోయినావు నీ పంచాయకి పోయినావు మరే ఆటోలో ఎక్కిరాక మరి బైక్ కోసం అవుతున్నాయి నన్ను, ఆటోలు ఉన్నాయి కాడా అని అంటే వాడు అంటాడు, అన్న 200 ఉండే అన్న, కాకపోతే ఇదంతా శ్రీకాకుళం ఇదంతా ఆలోచన చేయకుండా ఆ 200 పెట్టి క్వార్టర్ వేసిన అన్నాడు. సరే ఏది తెలిసిన అయిపోయింది. మరి నీ అమ్మట ఎవ్వరు రాలేదా పెద్ద మనుషులు గీత ఉన్న ఒకరిని తీసుకొని పోలేదా అంటే, ఎవడొస్తాడన్నా తాగుతాడని ఎవ్వరు రాలేదన్న. సరే పోనీ అయిపోయింది. వాడిని ఊరి దగ్గరికి వచ్చినాం, ఆడ దించినాక అన్న పోతాను అన్న అంటే, మరి ఏం చేయను అన్న అంటే, ఒక 100 రూపాయలు రాదన్న క్వార్టర్ ఎత్తా 90 ఎత్తా అని అంటున్నాడు. లైన్ వాడు కదా నీకు లిఫ్ట్ ఇచ్చి ఎక్కువ రా అని నేను అనుకున్నా. ఇగో ఇట్లున్నాడు మనుషులు. ఇగో లిఫ్ట్ ఇవ్వాలంటే భయం అవుతుంది ఇట్లాంటి వాళ్ళు కాబట్టి.